నమస్తే, వెల్కమ్ టు లియో. కాకినాడలో సిబిఐ విచారణ అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ మాత్రం పెద్ద సంచలనమే రేపింది. అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. అయితే మేధావులకి దాన్ని వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది కూడా అర్థమవుతుంది, ప్రజలకి నార్మల్గా అర్థమవుతుంది. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి మళ్ళీ వెళ్ళి షర్మిలని వెళ్ళి కలిస్తే ఏం జరగబోతుంది, మొత్తానికి జగన్ అండ్ కోటరీకి ఎలాంటి బీటలు వారబోతున్నాయి, అది దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సిబిఐ విచారణ అయిపోయిన తర్వాత ఏదైతే విజయసాయిరెడ్డి ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు కోటరీ అని కావచ్చు, లేకపోతే మన మనసు విరిగిపోయిందని కావచ్చు, ఇంకా పలు మాటలు అయితే మాట్లాడాడు. గతంలో కూడా మనం చూసుకుంటే రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు, వైసీపీకి కావచ్చు, పూర్తి రాజీనామా చేసిన తర్వాత షర్మిలని వెళ్ళి కలవడం జరిగింది. నాకు అన్యాయం జరిగింది, సేమ్ నీకు అదే జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా పూర్తిగా అప్రూవల్గా మారినటువంటి ఒక విజయసాయిరెడ్డిని చూస్తున్నాం. షర్మిలను కలిస్తే జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, జగన్కి ఎలాంటి విపత్తు రాబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ రేపు విజయసాయిరెడ్డి విజయమ్మని కలుస్తున్నాడని, విజయసాయిరెడ్డి కలవడం షర్మిలే అంత సిద్ధం చేస్తోందని, అంటే తల్లి కూతుళ్లతో కనుక విజయసాయిరెడ్డి భేటీ అయితే మొత్తం ఏంటి బాధితులంతా వీళ్ళంతా ఏంటి కుటుంబ బాధితులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులను వర్గీకరణ చేస్తే మనం రాజకీయ బాధితులు వేలల్లో ఉన్నారు, అట్లాగే ఈ పారిశ్రామిక బాధితులు వందల్లో ఉన్నారు. అంటే కంపెనీలు తరిమేసిన వాళ్ళంతా కూడా వసూళ్ళకి బెదిరించిన వాళ్ళు, వాటాలు లాక్కున్న వాళ్ళు, కేవీ రావు, ఈ బ్యాచ్ అంతా అందులోకి వస్తారు. వీళ్ళంతా ఏంటి ఇప్పుడు ఇది మూడో సెక్షన్. ఇదేంటిది కుటుంబ బాధితులు. అంటే షర్మిల బాధితురాలు. షర్మిలను అసలు గోడకేసి కొట్టారు. అప్పుడు ఆ రోజు పంచాయతీ అప్పుడు విజయమ్మ సమక్షంలోనే మరి పవన్ కళ్యాణే చెప్పారు సభలో, నాకు చెప్పుకుని వాపోయింది. తల్లి మీదే కేసు వేసాడు కదా, ఎన్సిఎల్టీ కేసు, అదే షర్మిల మీద. దీంతో షర్మిల మోసగత్తె, షర్మిల అత్యాశతో విజయమ్మని బలిపశువు చేస్తోంది. ఎన్సిఎల్టీలో జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసు వేస్తే విజయమ్మ ఏమని ఎన్సిఎల్టీలో ఆన్సర్ ఇచ్చింది, నా కొడుకు కోడళ్ళు నన్ను తీవ్ర ఆవేదనకి గురి చేస్తున్నారు అంటూ. అసలు వాళ్ళకి అసలు వాటాలు లేవు, మొత్తం అంతా నాదే అని. జగన్మోహన్ రెడ్డికి లేదు, భారతి లేదు, ఎవరూ లేరు ఇందులో. ఇదంతా కూడా నాది 100%. ఇవాళ విజయమ్మ దీంట్లో ఆమె ఎవరికి ఇచ్చుకున్నా ఇచ్చుకుంటుంది. అంటే రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక నలుగురు మనవ సంతానానికి ఈక్వల్ షేర్. వాళ్ళ రాజారెడ్డి సంపాదనో, రాజశేఖర్ రెడ్డి సంపాదనో, జగన్మోహన్ రెడ్డి అవినీతో మొత్తం అంతా కూడా రాజశేఖర్ రెడ్డి అడ్డం పెట్టుకుని చేసిందే కదా. రాజారెడ్డి ముగ్గురాయి కొల్లగొట్టి 100 కోట్లు ఇవాళ కూడబెట్టినా రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకున్నాయి. అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు, 43,000 కోట్లని సిబిఐ లెక్క తేల్చింది. అదంతా తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సాక్షి పెట్టింది ఎవరు, ఇనాగరేట్ చేసింది, రిబ్బన్ కట్ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకో ప్రతిపక్షాలకో ఏవో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పేపర్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు అని సోనియా గాంధీకి చెప్పి ఆ రోజు జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, అటు పేరేంటి ఇందిరా టెలివిజన్ అంటే రాజశేఖర రెడ్డి ఏ పేరు పెట్టినా ఇందిరాగాంధీ పేరో రాజీవ్ గాంధీ పేరో పెట్టేవాడు. ఇప్పుడు అట్లాంటిది మరి రాజశేఖర రెడ్డిని పెట్టుకునే కదా పెట్టుకుంది ఇవి భారతీయ సిమెంట్స్. ఆ రోజు విజయసాయిరెడ్డి ఏమన్నాడు, అసలు భారతీయ సిమెంట్స్ లేకపోతే వీటితో అసలు షర్మిలకే సంబంధం లేదు. ఆమె పేరు మరి జగన్మోహన్ రెడ్డి భార్య పేరు భారతి దీనికి పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఆమోదించాడు. అట్లా అతను అడ్డం తిరిగాడు. అంటే జగన్ కోసం షర్మిల గొంతు కోసిన పరిస్థితి. షర్మిలకేమీ ఆస్తుల్లో వాటా లేదని ఆ రోజు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే విజయమ్మ బాధపడింది. సుబ్బారెడ్డి జగన్ తరఫున ఒత్తాసు మాట్లాడాడంటే తీసే, అతనికి ఏదో ఎంపీ ఇచ్చాడు, టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు.
నమ్మిన బంటుగా నిన్ను ఆదరించినందుకు నువ్వు ఇలా చేస్తావా సాయిరెడ్డి అని. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు లండన్ నుంచి ఫోన్లో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని అవమానించటము లేదు. నిన్న విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో నీ మీద విరిగిపోయింది నా మనసు అన్నాడు కదా, నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది అన్నాడు కదా. ఇప్పుడు జగన్ మీద మనసు ఇరిగిన వాళ్ళంతా మరి ఏకం అవ్వాల్సిందే కదా. ఇప్పుడు జగన్ మీద మనసు ఇరిగింది మొదట చెల్లి షర్మిల. షర్మిలకు జరిగిన అన్యాయానికి అన్నే అన్యాయం చేస్తున్నాడని తల్లి మనసు ఇరిగింది. తల్లి చెల్లి విరిగిన మనసులతో వాళ్ళు బాధపడుతుంటే మరో విరిగిన మనసు వాళ్ళ పక్కకి చేరదా? ఏది ఇప్పుడు విరిగిన మనసుతో విజయసాయిరెడ్డి ఇప్పుడు విజయమ్మ దగ్గర లేకపోతే షర్మిల దగ్గర రేపటి భేటీలో ఇప్పుడు దాకా రాజకీయ కలహాలు, ఆస్తుల కలహాలు, ఇప్పుడు కుటుంబ కలహం. మనమేమనుకున్నాం, ముసలం అనుకున్నాం. ఇప్పుడు గాంధారి శాపంతో యదువంశం నిర్వీర్యం, ద్వారక మునిగిపోయిన పరిస్థితి. కృష్ణ పరమాత్మే నీకు చాలించాడు అవతారాన్ని. కొట్టుకున్నారంట. ఏది ఆ రోకలి, ముసలం అంటే మీనింగ్ రోకలంట. ఇప్పుడు ఆ రోకల్ని నాశనం చేస్తే మనకి ముసలం రాదనుకుని వాళ్ళంతా రోకల్ని నాశనం చేస్తే ఏం చేశారు, ఆ పిండి అంతా తీసుకెళ్ళి నదిలో గెలిపితే నదిలో తొంగ పుట్టిందంట. ఆ తొంగతో పొడుచుకుని చచ్చిపోయారు అంతా. అంటే ముసలం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో యదువంశ నిర్మూలన ఇవాళ వైఎస్ కుటుంబం. అంటే ఇక్కడ ముసలం విజయసాయిరెడ్డి రూపంలో పుట్టిందా? ఇక్కడ రోకలి ఎవరంటూ ఇప్పుడు ఇది పార్టీలో ముసలం అనుకున్నాం మనం. ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రిజైన్ చేసేసాడు. అసలు రాజశేఖర రెడ్డి భక్తుడు, జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాడు, విరక్తి. అట్లాగే మరి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అబ్బో అసలు మామూలు దిగ్గజం అక్కడ. ఏది పారిశ్రామికవేత్తల్లో నెల్లూరు జిల్లా, అతనికి రాజ్యసభ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఢిల్లీ వెళ్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. సీఎం వస్తున్నాడు మీ ఇంట్లోనే బస్ చేస్తాడంట అంటే ఆయన ముఖం చాటేశాడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అసలు మాగుంట సుందరరామరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట పద్మావతమ్మ, వాళ్ళకి అసలు మామూలు పార్వతమ్మ పేరు. నెల్లూరు జిల్లా, అటు ప్రకాశం జిల్లా, అటు ఒంగోలు నుంచి వీళ్ళు ఎంపీగా 40 ఏళ్ళుగా వాళ్ళు రెండు జిల్లాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా నిలబడతారు, సహాయం చేస్తారు, ఆర్థికంగా వాళ్ళు సంపాదించుకున్నారు బాగా లిక్కర్లో. అలాంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి విరక్తి పుట్టింది జగన్ అంటే. అతను మెట్లెక్కి పార్లమెంట్లోకి వెళ్తుంటే మెట్లు కింద ఇతను కనీసం విష్ చేస్తే విష్ చేయకుండా ముఖం తిప్పుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన పరిస్థితి. బాలశౌరి, వల్లభనేని బాలశౌరి రాజశేఖర్ రెడ్డితో పాటు పెరిగినాడు, ఎదిగినాడు. అతను ముఖ్యమంత్రిగా సంపాదించుకున్న వాళ్ళ దాంట్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అవమానం. అంటే ఏం జరిగింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, తోటి ఎంపీలందరికీ పార్టీ ఇచ్చాడు డిన్నర్. వీళ్ళు అతనితో పాటు ఎంపీగా పనిచేశారు కాబట్టి వెళ్ళారు. వెంటనే మరి బాలశౌరి బీఫామ్ పోయి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకో అన్నాడు. అంటే విరక్తి, మనసు ఇరిగిందంటే చెబుతున్నా. ఇప్పుడు నువ్వేంటి సాయిరెడ్డి మనసు ఇరగటానికి ముందు ఇరిగిన మనసుల జాబితా చెబుతున్నా. వీళ్ళంతా అవమానపడ్డారు. ఇప్పుడు సాయిరెడ్డి కూడా అవమానమే. అతను నిన్న అన్నది అదే కదా, లండన్ నుంచి ఫోన్లో తీవ్రంగా అవమానించి అతన్ని. ఇప్పుడు నేను మెట్లు దిగిన మెట్లు కొందరు ఆ మెట్లు ఎక్కారన్నాడు. సుబ్బారెడ్డి ఎక్కాడు, వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా సుబ్బారెడ్డిని పెట్టారు, అయింది ప్రకాశం జిల్లా. సుబ్బారెడ్డి వల్లే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంకో పేరు చెప్పా, మనసు ఇరిగిన వాళ్ళ లిస్ట్ పెద్దగా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మనసు ఎందుకు ఇరిగింది, వైవి సుబ్బారెడ్డిని కోపేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డిని అవమానించాడు. అరే 2-3 ఏళ్ళు అతను దారుణంగా ఇంట్లోనే విలపించిన పరిస్థితి, అలిగి వెళ్ళిపోయేవాడు.
మళ్ళీ పేరుని నానినో ఎవరిన బలిపించి బతిమలాడి మళ్ళీ తీసుకొచ్చి చివరిలో ఏదో చేశారు, అతను అడిగిన ఇచ్చారు. ఏది 200 కోట్లు ఒంగోలు భూములకు సంబంధించి కొంత సెటిల్మెంట్లు చేశాడు ధనంజయ రెడ్డి వీళ్ళంతా. కానీ విరిగిన మనసు ఎలా అతుక్కుంటుంది, జనసేనలో చేరిపోయాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు షర్మిలని విజయసాయి రెడ్డి కలిస్తే క్షమాపణ గతంలోనే అడిగాడు, తప్పు చేశాను, పశ్చాత్తాపపడాను, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం తప్పు, నేను పాల్గొనటం, నన్ను ఒత్తిడి చేశారు, కూర్చోవాల్సి వచ్చింది, ఆ పంపిన స్క్రిప్ట్ కూడా వాళ్ళు పంపిన స్క్రిప్టే నేను చదివాను అని విజయసాయిరెడ్డి అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఆమె క్షమించింది. ఎవరు? షర్మిల. ఎందుకంటే మరి వాళ్ళు సాయిరెడ్డి దగ్గరే పెరిగినాళ్ళు కదా. విజయసాయిరెడ్డికి ఈ కుటుంబంతో బంధం ఇవాళది కాదు, 40 ఏళ్ల బంధం. అటు తాతకి సేవ చేశాడు, తండ్రికి చేశాడు, ఇప్పుడు ఈ పిల్లలకి చేశాడు. అలాంటి ఆయన్ని ఇవాళ మరి నిలబెట్టారు. ఇప్పుడు షర్మిలకి ఏమంది అతనితో మొదటి రోజు మొన్న భేటీలో రాజీనామా పత్రం తర్వాత చిన్న అన్న హత్య కేసులో ఏం జరిగింది ఇప్పటికన్నా ఓపెన్ అప్ అని చెప్పింది. మీరు వాస్తవాలు వెల్లడించాలా సాయిరెడ్డిని ఆమె అడిగిన విధానం. గుండెపోటు అదే కదా. వాళ్ళెవరో రిపోర్టర్ కూడా అడిగాడు ఆ రోజు విజయసాయిరెడ్డిని, దేవుడి మీద ఒట్టేసి అన్ని నిజాలు చెప్తానన్నారు కదండి, ముందు అసలు ఒక నిజం చెప్పండి మాకు చాలు ఇవాళ, అసలు మీకు గుండెపోటు అని మీతో పలికిచ్చింది ఎవరు, మీకు చెప్పింది ఎవరని అడిగితే నిజమే చెప్పాడు. ఏమని? అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అతను చెప్పాడు, నేను ఆ మాటే బయటకు వచ్చి మీ అందరికీ చెప్పాను. అక్కడ కూడా సాయిరెడ్డికి ఇంకా జగన్ మీద ప్రేమ చావలా. ఏది మనసు ఇరిగింది అన్నాడు కానీ మరి కలిసిన మనసులు కదా. ఏది ఇన్నేళ్ళు మరి కాపురం చేసిన తర్వాత మరి ప్రేమ ఎక్కడ పోతుంది? కొంతవరకు విరిగినా కూడా గుండెపోటు డ్రామా వెనక సూత్రధారి అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మేడం భారతి అని వాళ్ళిద్దరి పేర్లు చెప్పాల. కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడు. ఏది? కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జు, కేవీ రాను బదిరించి 3600 కోట్ల షేర్లు రాసేసుకున్నారు కదా. కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి ఎలా అవుతాడు? విక్రాంత్ రెడ్డితో ఆ పని చేయించింది ఎవరు? అతను కదా కర్త, ఆమె కదా కర్మ. వీడు క్రియ చేశాడు, యాక్షన్లో వీడు పాల్గొన్నాడు, అంటే పాత్రధారి. వీళ్ళంతా పాత్రధారులే, సూత్రధారులు మాత్రం సాయిరెడ్డి కాపాడుతున్నాడు. జగన్ రెడ్డికి ఏం తెలియదు కాకినాడ సజ్ విషయంలో, కాకినాడ పోర్టు విషయంలో అని సాయిరెడ్డి చెప్పినా నమ్ముతారా? అది కూడా అదే. ఏది? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ గురించి ఏమని చెప్పాడు? రాజ్ కసిరెడ్డి అన్నాడు. కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అవుతాడా? రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్లో 7 అంచెల వ్యవస్థ అంటది. 7 అంచెల వ్యవస్థ అంటే నీకు మనీ హ్యాండ్లర్స్, అంటే ఒక 7 డిస్టిలరీలకో ఏమో వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇచ్చిన ఆర్డర్స్లో 63% ఆ 7టికే వాళ్ళ దగ్గర వసూళ్ళు. మీకు ఆర్డర్ ఇచ్చాం కదా, మీకు ఆర్డర్ ఇచ్చినందుకు వైన్ అదే బ్రాందీ వీటన్నిటికీ కేసుకి 250, బీర్కి 200, ఏదో మొత్తానికి వాళ్ళకి 200 నుంచి 400 వసూలు చేశారు కేసుకి. అంటే రోజుకి 2 కోట్లు క్యాష్ వసూలు చేశారు. అమ్మకాలు తీసేయి, తయారీ తీసేయి, ఇది కట్టి కమిషన్లు. నెలకి 60 కోట్లు. 60 నెలలు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా జగన్. 3600 కోట్లు అక్కడే. ఇప్పుడు అక్కడ ఏంటి? అది కేవలం మనీ హ్యాండ్లర్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తుంది. మనీ హ్యాండ్లర్స్ నుంచి ఆ డబ్బు ఎవరికి చేరుతుంది? వీళ్ళు ఉన్నారు మధ్యలో కొరియర్స్, వాటిని రవాణా చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి చేరుతుంది? ఆర్గనైజర్. ఈ ఆర్గనైజర్ని కసిరెడ్డి నియమించుకుంటాడు. ఏది? రాజశేఖర్ రెడ్డి నమ్మకస్తులు ఎవరినో పెట్టుకుంటాడు. ఆ మనీ ఆర్గనైజర్ నుంచి ఎవరికి చేరుతుంది? రాజ్ కసిరెడ్డికి. అది 5, 5th స్టేజ్. రాజ్ కసిరెడ్డి నుంచి పెద్దరెడ్డి కొడుకుల్ని అన్నారు మిథున్ రెడ్డి, అది 6th స్టేజ్. మిథున్ రెడ్డి నుంచి బిగ్ బాస్కి వెళ్ళి అన్నారు. ఇప్పుడు బిగ్ బాస్లో బీబీ అనగానే షర్మిల ఏమంది? జగన్ రిమోట్ బీబీ చేతిలో ఉంది అంది.
మనమేమనుకున్నాం బీబీ అంటే ఉమ్. బి అంటే మొదటిది బీజేపీ, రెండు బీలు కదా బీజేపీ, రెండో బి మీకు తెలుసు అంది భారతి మేడం అనుకున్నారు. అసలు ఇక్కడ బిగ్ బాస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డా భారతీ మేడమా? ఇప్పుడు ఈ డిస్కషన్స్ అంతా కూడా ఇవాళ కనుక సాయిరెడ్డి, షర్మిల, విజయమ్మ భేటీలో ఓపెన్ అప్ అయితే విజయమ్మ తీవ్ర ఆగ్రహంతో, తీవ్ర ఆవేదనకు గురవుతుంది. ఆమెకు రెండు కళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఒక కన్ను, షర్మిల ఒక కన్ను. నువ్వు రెండు కళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది చెబుతావు. ఏది అవినాష్ రెడ్డి పసిపిల్లాడు, నా తమ్ముడు, మా బాబాయ్, నా చిన్నాన్న, నా రక్తం, నాన్న తర్వాత నాన్న, ఒక కన్ను పొడుస్తుందా ఎవరు ఆనర్ అన్నాడు. తమ్మినేని సీతారాం అసలు ఎటో చూసుంటాడు, లేకపోతే నిద్రపోయి ఉంటాడు. ఇక్కడ రెండు కళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనే కన్ను షర్మిల కన్ను పొడి చేయాలని చూస్తుంటే అందురాలయ్యేది ఎవరు? విజయమ్మ శాపం, గాంధారి శాపం, యదువంశ నాశనం. విజయమ్మ కన్నీళ్ళు, షర్మిల కన్నీళ్ళు, సునీత కన్నీళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమి ఇంత నాశనం కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఏం చేసుకుంటారు? ఈ సంపద ఏం చేసుకుంటారు? ఈ లక్షల కోట్లు ఏం చేసుకుంటారు? నీకున్నది ఇద్దరు కూతుళ్ళే కదా. ఆ ఇద్దరు కూతుళ్ళతో పాటు షర్మిల ఇద్దరు బిడ్డలు కూడా పంచితే ఏమవుద్ది? తరుగుద్దా? షర్మిల మీద ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయినాయి అంటాడు. నీ ప్రేమ ఆప్యాయతలు కరిగిపోవటం దొంగల దోల. నువ్వేమో నీ సొంత చెల్లి మీద ప్రేమ అభిమానాలు కరిగిపోయినాయి అంటావు. సాయిరెడ్డి ఏమో నా మనసు నీ మీద ఇరిగిపోయింది అంటాడు. జనం మనసు ఇరిగిపోయింది. జగన్ మీద ఎవరైతే ఓట్లేసి గెలిపించారో, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా ముస్లిం అని లేని ప్రేమ ఒలకబోసి, బుగ్గలు పట్టుకుని, గడ్డాలు పట్టుకుని, తలలు నిమిరి వాళ్ళందరి దగ్గర ఓట్లు ఎలా తీసుకున్నాడో వాళ్ళందరి మనసు విరిగిపోయింది. ఏ 51%, 50% ఓట్లు వేశారు కదా, 151 సీట్లు ఇచ్చిన 50% మంది ఓటర్ల మనసు ఇరిగింది. ఇక్కడ ఏం జరిగింది? షర్మిల, సునీత ఎన్నికలకు ముందు శాపాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తి పోశారు. మా నాన్నను చంపాడు, మా నాన్న రక్తంతో తడిసిన పునాదుల మీద ఉన్నావన్నయ్య అంది సునీత. కడప ఎంపీ సీటు కోసమే మా చిన్నాన్న హత్య జరిగింది అని షర్మిల చెప్పింది. కన్నీళ్లతో కొంగు జాజి ఓట్లు అడిగారు వాళ్ళిద్దరూ. వాళ్ళకు ఓట్లు అయిపోతే మానే, అతనికి మా అన్నకు ఓట్లు అయి బాగండి అని అడిగారు. విజయమ్మ వీడియో రిలీజ్ చేసింది. అమెరికాలో ఉంది విజయమ్మ, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది తట్టుకోలేక ఆమెనేమన్నా అసలు అప్పట్లో అనుకున్నారు ఆమెను కూడా లేపేస్తారని. బాత్రూంలో విజయమ్మ, బాత్రూంలో వివేకానంద రెడ్డి. అంటే విజయమ్మ అమెరికా నుంచి ఇచ్చిన వీడియోలో ఏమని చెప్పింది? అవినాష్ రెడ్డిని గెలిపించమని పిలిపించిందా? అవినాష్ రెడ్డిని ఓడించమని, కొడుకు పెట్టిన అభ్యర్థిని ఓడించమని, విజయమ్మ షర్మిలను గెలిపించమని ఇచ్చినటువంటి ఆ వీడియో ఒక కడప ఎంపీ కాదు, మొత్తం రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేయకుండా చేసిందనమాట. అంటే సునీత, షర్మిల ఆ రోజు కన్నీళ్లు 10% ఓట్లు పోగొట్టాయి. 50% నుంచి జగన్ 40% పడిపోయాడు. ఇప్పుడు కూడా అనేక సార్లు, ఇప్పుడు ఈ 9 నెలల్లో 9 సార్లు చెప్పాడు 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయి. ఏడున్నాయి నీకు 40% ఓట్లు? మొన్న కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8% ఓట్లు పోయినాయి. కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా గన్ షాట్, ఒకడు 90,000 మెజార్టీ అంట. అసలు దేశంలో ఏ ఎమ్మెల్సీకి రాలేదంట అంత మెజార్టీ. 57% నుంచి వాళ్ళ ఓట్ బ్యాంక్ 65% పెరిగింది. అంటే కూటమి అభ్యర్థులకి 8% ఓట్లు పెరిగాయంటే 8% నీకు రెడ్యూస్ అయింది. అమ్మ మీద కేసేసావు, విజయమ్మ మీద కేసేసావు ఎన్సీఎల్టీలో. ఆమె అప్పటి ఇంత పొడుగు రాసి పారేసింది. నా కొడుకు, కోడలు నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు, నన్ను రోడ్డుకి ఇడ్చారని ఆమె ఆవేదన 10% ఓట్లు లేచిపోయింది విజయమ్మ మీద వేసిన కేసులు. ఇప్పుడు ఈ సాయిరెడ్డి నిన్న గొడ్డలు తీసుకు కొట్టాడు. ఏది ప్రెస్ మీట్లో, ఫస్ట్ ప్రెస్ మీట్ ఒక దెబ్బ,
సెకండ్ ప్రెస్ మీట్ ఒక దెబ్బ. వీళ్ళు వివేకానంద రెడ్డిని 7 దెబ్బలు గొడ్డలతో కొట్టి చంపారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇప్పుడు 2 గొడ్డల దెబ్బలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ని చంపుతున్నాడు. అంటే 10% ఓట్లు సాయిరెడ్డి దెబ్బకి లేచిపోయాయి. ఇంకా ఎక్కడ 40% ఓట్లు ఉన్నాయి జగన్కి. 11%కి పడిపోయాడా? ఎందుకంటే ఆయన 11 రెడ్డి అంటున్నారు ఈ మధ్య అంతా. సో చూద్దాం సార్, మొత్తానికి విజయసాయి రెడ్డి ఏదైతే మీరు అన్నట్టు గొడ్డటిపోట్లు ఉన్నాయో ఖచ్చితంగా పూర్తిగా 11%కే అన్నట్టుగా ఉంది. సో ఒకవేళ రేపు పొద్దున విజయమ్మని కానీ షర్మిలని కలిస్తే ఖచ్చితంగా ఏం జరగబోతుందో ఒక ఆసక్తి అయితే నెలకొంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.